కావచ్చు, దీపక్ రెడ్డి గారు మాట్లాడిందని కావచ్చు. నేను ఒక వీడియో చూడండి, వాళ్ళ ఆ కుటుంబంలో వాళ్ళ మామగారు అది మాట్లాడాడు. ఒకసారి స్థాయి మీద కొట్టాడు. ఎంత పోలీస్ అధికారులైనా కావచ్చు, కొట్టే హక్కు ఏ పోలీస్ అధికారికి లేదు. కొట్టే హక్కు ఏ పోలీస్ అధికారికి లేదు. మా వాడిని కొట్టారు, నన్ను కొట్టినట్టు మా వాడిని కొట్టారు, నన్ను కొట్టినట్టు వస్తాం. నేనే స్వయంగా కాళహస్తికి చిత్తూరు జిల్లాకి వస్తున్నాం. రాజీకి వచ్చింది మమ్మల్ని ఒప్పిస్తానికి, మమ్మల్ని బెదిరిస్తానికి, మా ఇంట్లో వాళ్ళని బెదిరిస్తానికి, ఆడపిల్లలను బెదిరిస్తానికి వచ్చింది జనసేన నాయకుడు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు. దీనికి ఏమంటారు సార్? దానికి ఎవరైనా సమాధానం చెప్పగలరా? అది మళ్ళా అది మీరు మాట్లాడండి వాళ్ళు ఆగిపోయారు కదా. ఇప్పుడు నేను ఒకటే చెప్పాను అంటే, పవన్ కళ్యాణ్ గారు ఆ సాయి గురించి మాట్లాడారు, అదే నాయకుడు ఈ సాయి గురించి ఎందుకు పట్టుకుందా మాట్లాడిన దానికి ఆయన మాట్లాడింది విన్నారు కదా. ఇప్పుడు వాళ్ళ మామగారు ఏం మాట్లాడారు, జనసేన ఇన్ఛార్జి వచ్చి ఏం మాట్లాడాడు అనేది చెప్పాడు కదండి. ఇది అక్కడ జరుగుతున్న భాగవతం. వీళ్ళు దీన్ని ఏదో మసిపూసి మారేడుకాయ చేసి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పరామర్శించి వాళ్ళకు భరోసా కల్పించినటువంటి వ్యక్తి మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినప్పుడే ఖచ్చితంగా మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఒక ధైర్యాన్ని నింపితే ఆ కుటుంబానికి, ఆ ఇబ్బంది పడ్డటువంటి కుటుంబాన్ని, బిడ్డను పోగొట్టుకున్న కుటుంబాన్ని, తల్లిని ఆఫీస్కి పిలిచి వాదారుస్తారా? ఇదేనా మన సంప్రదాయం? ఇదేనా మన భారత సంప్రదాయం, మన తెలుగు సంప్రదాయము? ఇదేనా అండి? ఆఫీస్కి పిలిపించుకొని వాళ్ళు వాదారుస్తారా? మనం వెళ్ళి వాదారుస్తామా? ఒకవేళ వీళ్ళకి సంబంధాలు లేకపోతే, వీళ్ళతో తప్పు కాకపోతే వీళ్ళు ఎందుకు వెళ్ళలేరు వాళ్ళ ఇంటికి? ఎందుకు వెళ్ళలేకపోయారు? హోమ్ మినిస్టర్ ఎందుకు వెళ్ళలేకపోయాడు? చీఫ్ మినిస్టర్ ఎందుకు వెళ్ళిపోయాడు? లేకపోతే వీళ్ళ మంత్రులు ఎవరు ఎందుకు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించలేకపోయారు చెప్పమనండి. సరే అలా ఉంచండి సార్. ఇప్పుడు వైసీపీ రాజకీయం చేస్తుంది. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను సార్, వైసీపీ రాజకీయం చేసి లేదా ఈ యొక్క ఇన్సిడెంట్ ని లేదంటే జరిగినటువంటి సంఘటనని అడ్డం పెట్టుకొని లేదా మరొక సవ రాజకీయాలు చేసేటువంటి ఆలోచన వైసీపీకి లేదు. అది చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఏది హరికృష్ణ గారు చనిపోయినప్పుడు చూడడానికి వచ్చినటువంటి మరి అక్కడ కేటీఆర్ గారిని పక్కకు తీసుకెళ్లి ఆయన రాజకీయాలు మాట్లాడి మనం కలిసి పోటీ చేద్దాము రాబోయే ఎన్నికల్లో అని రాజకీయాలు సమం పక్కన మాట్లాడిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిని. కాబట్టి వైసీపీ రాజకీయాలు, శివ రాజకీయాలు ఇలాంటి విషయాలు చేస్తాయని మాత్రం దయచేసి ఎప్పుడు మాట్లాడద్దు. ఆ ఆలోచన మాకు లేదు. అది అలా ఉంటుంది. అంబటి గారి గురించి మాట్లాడారు. అంబటి గారు ఫోటోలు చూపించాడు, ఛాలెంజ్ చేశాడు. దమ్మున్న ఒకడు కాబట్టి ఛాలెంజ్ చేశాడు. నేను ఈ ఫోటోలు కోర్టులో నిరూపిస్తా, మీకు దమ్ముంటే రండి, ఎవరో నా మీద కేసు పెట్టండి, కోర్టుకు పిలవండి, కోర్టుకు వస్తాను, ఈ ఫోటోలు నేను చూపిస్తాను, నా దగ్గర పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయి అన్నాడు. మరి మీలో ఇప్పుడు డిబేట్ తో మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, జనసేన అయినా తెలుగుదేశం అయినా, మీకు నిజంగా చిత్తశుద్ధి, దమ్ము, ధైర్యం ఉంటే మరి అంబటి గారిని కోర్టుకు పిలిపించే కార్యక్రమం చేయండి. ఆయన నిరూపిస్తాడు కోర్టులో జరిగిన సంఘటనలు పూర్తి యొక్క వివరాలతో కోర్టుకి సమర్పిస్తాడు కదా. అది లేదు. ఆయన విమర్శ చేయడం, మా పార్టీలో మరి తరపునటువంటి ఒక సీనియర్ లీడరు జరిగేటువంటి సంఘటనలు స్పందిస్తే అంబటి గారు కుల రాజకీయాలు చేస్తారు. కుల రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. కుల రాజకీయాలు, మీరు దళితుల మీద దాడులు అని మీరు మాట్లాడారు. దళితుల మీద దాడులు ఏంటి? తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలోనే దళితులను ఊచకొచ్చినటువంటి చరిత్ర కారంచేళ్ళు తెలుగుదేశం పార్టీని. ఆ తర్వాత తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కాపు మరి ఆరాధ్య దైవం ఒక్కవీటి రంగా గారిని చంపినట్టు చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఎవరు కాపులను చంపుతున్నారు, ఎవరు దళితులను చంపుతున్నారు ఇప్పుడు చెప్పమనండి. కాబట్టి ఇలాంటి అసందర్భమైనటువంటి ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. మీరు ఒకటే కోరుతా ఉన్నా, ఇప్పుడు సిబిఐ దర్యాప్తు కోరుతున్నాం. మీకు ఒకవేళ మీరు నిజంగా ఇందులో నిర్దోషులైతే, మీకు సంబంధం లేకపోతే సిబిఐ ఎంక్వైరీ అయ్యండి. సిబిఐ ఎంక్వైరీ వేస్తే ఎంక్వైరీలో తేలుతుంది, నిజానిజాలు తేలుతాయి. మీరేసేటువంటి సిట్లు లేకపోతే మీరేసేటువంటి ఈ యొక్క కమిషన్లు, మీరేసేటువంటి ఎంక్వైరీలు ఎస్పీలు పెట్టేస్తే మీకు ఎలా కావాలో అలా రాసిస్తారు. ఇప్పుడు మీరు వేసే ఎంక్వైరీలు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అనేటువంటి అధికారాన్ని మీరు వేసుకుంటున్నారు. మీరు వేసుకొని మీకు అనుకూలంగా
మీకు కావాల్సిన విధంగా రిపోర్ట్ ఓకే, తెప్పించుకొని ఓకే, లేదు, రాజశేఖర్ మాకు గారు. ఏం సంబంధం లేదు, అసలు దీనికి మాకు ఎలాంటి సంబంధం ఓకే, లేదు అని ఓకే. చెప్పించుకున్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఓకే, ఓకే. ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని నేను మరొకసారి చెప్తున్నా. రైట్, ఇప్పుడు ఈ అరాచకాలు వైసీపీ పాలనలో మీరు ఎప్పుడు చూశారు? పంచాయతీ ఎన్నికల్లో కూడా మేం కాదు, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వాళ్ళు కూడా బూత్ లో పనికుండా నడి రోడ్డు మీద మట్టలు చేసినటువంటి చరిత్ర